హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఏపీటీటీ టెస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఏపీటీటీ అంటే యాక్టివేటెడ్ పార్షియల్ థ్రాంబోప్లాస్టిక్ టైం. ఇది సర్జరీ వాళ్ళకు అండ్ డెలివరీస్ ఉంటాయి కదా, ప్రెగ్నెన్సీ డెలివరీస్ వాళ్ళకైతే ఈ టెస్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకు చేస్తారండి ఈ టెస్ట్? మన బాడీలో బ్లడ్ ఎంత సెకండ్స్లో క్లాట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి అయితే ఈ టెస్ట్ని అయితే చేస్తారు ఫ్రెండ్స్. అండ్ సర్జరీ చేసే ముందు, సర్జరీ అయిన తర్వాత కూడా క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉందా, అంటే ఎంత సెకండ్లో క్లాట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి అయితే ఈ టెస్ట్ని అయితే చేస్తారు ఫ్రెండ్స్. దీని నార్మల్ వాల్యూ వచ్చేసరికి 15 to 30 సెకండ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ లోపు అయితే బ్లడ్ అనేది క్లాటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ టెస్ట్ ఎలా చేస్తారని అంటే 20 micrograms అయితే హెపారిన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్లూ ట్యూబ్లో కూడా తీసుకుంటారు. యాంటీకోయాగులేషన్ ట్యూబ్ అని కూడా అంటారు దీన్ని. 1.8 ml బ్లడ్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 15 minutes అయితే సెంట్రిఫ్యూజ్ పెట్టుకోవాలి. సెంట్రిఫ్యూజ్ పెట్టుకున్న తర్వాత మనకు పైన ప్లాస్మా అయితే వస్తుంది, ఇంటి సైడ్ అయితే బ్లడ్ సెల్స్ అనేది వచ్చేస్తాయి. ఆ ప్లాస్మాని అయితే తీసుకొని మనం టెస్ట్ని అయితే చేస్తారు. ఇప్పుడు ఎలా చేస్తారో చూపిస్తాను మీకు, కంప్లీట్గా చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇది కోయాగులేషన్ మిషన్ ఫ్రెండ్స్. ఇందులో మనం ఏపీటీటీ టెస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం కదండి. సెలెక్ట్ చేస్తాను చూడండి. టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఛానల్ వేసుకోవాలి. అందులో ఏపీటీటీ, పీటీ 2 టెస్ట్లు అయితే ఉంటాయి. మనకు కావాల్సింది ఏపీటీటీ టెస్ట్ కాబట్టి ఏపీటీటీని అయితే సెలెక్ట్ చేసుకొని క్యాలిబ్రేట్ ఆల్రెడీ ఇచ్చుకుంటే ఎస్ అని అయితే టైప్ చేసి ఇప్పుడైతే మన ఐడిని అయితే ఎంటర్ చేసుకోవాలి. పేషెంట్కి ఐడి ఏముందో ఐడిని అయితే ఎంటర్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. చేస్తాను చూడండి. ఓకే, ఇందులో మనం కోయాగులేషన్ ట్యూబ్ అయితే ఉంటుంది, ఇందులో వేసుకోవాలి. కోయాగులేషన్ ట్యూబ్ ఒకటి, అది ట్యూబ్ టెస్ట్కు. ఇందులో మనం కోయాగులేషన్ ఒకటైతే వేసుకోవాలి. ఒక ఐరన్లో ఒక చిన్నది ఉంటుంది, అందులో అయితే వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇది అదేనండి, అందులో వేసుకోవాలి. అది క్లాటింగ్ అయితే చూపిస్తుంది. రియేజెంట్ అయితే 100 micrograms తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అది రియేజెంట్, ఏపీటీటీ రియేజెంట్, అది 100 micrograms పైనుంచి తీసుకోవాలి, టచ్ కాకుండా. దాని తర్వాత ప్లాస్మా శాంపిల్ కూడా 100 micrograms తీసుకోవాలి. తీసుకుంటాను, ఆగండి ఒక నిమిషం. పైన చూడండి ప్లాస్మా అయితే కనిపిస్తుంది కదా. బ్లడ్ సెల్స్ రాకుండా ప్లాస్మా రియేజెంట్ అయితే తీసుకోవాలి 100 micrograms. పైనుంచి లో వేసి స్టార్ట్ని అయితే ప్రెస్ చేయాలి. చూడండి, రన్ అవుతుంది. ఇది 3 minutes అయితే టైం తీసుకుంటుంది. దీని తర్వాత మనం కాల్షియం రియేజెంట్ అయితే యాడ్ చేసుకోవాలి. 3 minutes తర్వాత ఇది కాల్షియం రియేజెంట్, ఇందులో కూడా 100 micrograms. ఇది 0 వచ్చే టైంకి మనం కాల్షియం రియేజెంట్ అయితే వేసుకోవాలి. అలా వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్లో అయితే రిజల్ట్ని అయితే చూపిస్తుంది. చూడండి, సెకండ్ పడుతుంది. చూడండి, ఇది కాల్షియం క్లోరైడ్. "18 seconds, 20, 21" చూడండి వస్తుంది. ఈ రిజల్ట్ని అయితే ఇచ్చేయాలి. చూడండి, వచ్చేసింది రిజల్ట్ అయితే. 30.6 seconds అయితే వచ్చింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్